లోకేష్. నమస్కారాలు. ఒక్క ఒక్క ని చేచు హ్మ్. దాయే మీకు పై తోబజారే బొమ్మ బిసు రాజా సఫైసి ఉబరే రమణ. నా పేరు లోకేష్. నేను సెకండ్ టోల్ గా చదువుతున్నాను. మా మా అమ్మ చేస్తున్నది, నేను చేస్తున్నాను ఈ సమయమా. నా ఏజ్ నా ఏజ్ 8 years. గురువారి నుంచి చేస్తున్నా. నాకు మీరు ఇలా చెప్పుతున్నారు, అప్పుడు ఆకాశం నుంచి అయ్యో చెట్లు కిందకు వచ్చినా కనిపించారు గురువు గారు. చెట్టు రాయినట్టు నాకు ఇంకా బాగుంది గురువు గారు. ఏంటి మ్యూట్ లో పెట్టావా? నమస్తే గురువు గారు, నా పేరు రాజశ్రీ. నేను జనవరిలో మార్చిలో చేశాను. నేను చేస్తున్నప్పుడు మార్చి నుంచే బాబు చేస్తాను అని చెప్పేవాడు. చిన్న బాబుగా చేయలేడేమో, ఎలాగూ వద్దు అని చెప్పి అనుకున్నాము. తనకేంటంటే ఇంకా జలుబు చేసిందంటే ఎక్కువసేపు ఒక నెల రోజులైనా అలా ఉండిపోతుంది, తగ్గదు. ఈ జ్యూసుల మీద ఇంకా జలుబు ఎక్కువ వస్తుందేమో అన్న ఫీలింగ్ తో వీళ్ళ డాడీ కూడా వద్దు అనేవారు. అయితే మే నెలలో చేస్తానన్నాడు, ఏప్రిల్ అన్నాడు, ఇంకా జూన్ లో మాత్రం వాళ్ళ డాడీ ఏం చెప్పలేదు. సరే చేసిన తర్వాత తనకి ఎలా ఉందంటే ఫస్ట్ డే నుంచే తను పుట్టినప్పుడు ఏంటంటే బాక్స్ లో పెట్టారు, అరగంటకి పాదాల మీద కొట్టి లేపుతూ పాలు పట్టమనేవారు. ఆ అరగంట నిద్రే తనకి ఇప్పటికీ ఉంది. పగల పడుకుంటే అరగంటే పడుకుంటాడు, నైట్ మళ్ళీ 12 దాకా పడుకునేవాడు కాదు. అట్లాంటిది సమయం ఫస్ట్ డేనే 3ంటికి పడుకుని 7 దాకా లెగలేదు, అంత బాగా నిద్రపోయాడు. మళ్ళీ నైట్ కూడా వెంటనే 10, 9 పడుకుని పోయాడు. నిద్ర బాగా పట్టింది. అప్పటి నుంచి అట్లాగే ఉంది. 5వ తారీఖు నుంచి మళ్ళీ 12న స్కూల్ కదా, నేనే ఇంకా 11, 10 ఇంకా ఆపాను నిద్ర. లేపుతుంటే నాకు లెగలేకపోతున్నా అనేవాడు. ఇంకొకటి తనకి బాగా చెమట వచ్చేస్తుంది. డైలీ ఎప్పుడు కూడా తలలోంచి చెమట వస్తుంది, బాడీ బాగా చెమట పడుతుంది, ఒళ్ళేమంటారు మెత్తగా ఉంటది. తనకేంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము సున్నిపిండిలు పెట్టి రుద్దటం అయి చేయలేదు, చెయ్యొద్దు అన్నారు. అందుకని బాడీ గట్టిదనం అనేది లేదు, బాగా దుల్లుగా ఉంటది. కింద కాసేపు ఆడుకున్న నీరసం వచ్చేసినట్లు అలా ఉండేవాడు. కానీ ఇది చేసిన తర్వాత పైకి చాలాసేపు ఆడుకుంటున్నాడు, సైకిల్ దొక్కుతున్నాడు, బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. పైకి వచ్చినా కూడా తను ఎనర్జీగానే కనిపిస్తున్నాడు. ఆ చెమట కూడా తగ్గింది, చెమట పడతలేదు. ఇంకొకటి తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటం వల్ల పడుకున్న తర్వాత బాగా సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే గురకని కాదు, గురక సౌండ్ లాగా బ్రీతింగ్ పక్కన వాళ్ళు నిద్రపోలేనంతగా వస్తుంది పడుకోగానే. అలాగే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ సమయం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్రీతింగ్ సౌండ్ లేదు, ఫ్రీగా పడుకుంటున్నాడు. పక్కన కూడా నేను ఫ్రీగా పడుకోగలుగుతున్నాను. ఇంకోటి హోంవర్క్ లో కూడా రైటింగ్ లో చేంజ్ వచ్చింది, రైటింగ్ బాగుంది ఇప్పుడు. ఇప్పుడు అదే మేడం ఏమన్నా చెప్పారా, నువ్వే మార్చావంటే లేదు నాకే వచ్చిందా అని అంటున్నాడు. ఇంకా ఏమున్నాయి? ఇంకొకటి గురువు గారు, తనకి నీరసం గాని అట్లా ఏదన్నా అనిపిస్తుంటే ఆకలి, అది నాకు తెలుస్తుంది గురువు గారు, నాకు అనిపిస్తుంది. నాకు ఆకలి వేయటం, నేను ఫుడ్ తీసుకుంటున్నా, అయినా సరే నాకు నీరసం గాని ఆకలి గాని అనిపిస్తే వెంటనే బాబుకి ఇస్తున్నా. ఒక రోజు నైట్ 1 గంటకి నాకు ఆకలేసింది. ఇదేంటి ఈ టైం నాకు ఆకలేస్తుంది, బాబుకు ఉందా అని అనుకుంటున్నా. ఇంతలోకి అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏమన్నా జ్యూస్ ఇవ్వు అన్నాడు. వెంటనే లేచి బనానా జ్యూస్ చేసి ఇచ్చాను. నాకు అదొకటి కొంచెం హ్యాపీ అనిపించింది. ఏంటంటే తనకున్న ఫీలింగ్ నాకు తెలిసిపోయింది కదా, నేను ఇంకా తనకి ఇంకా ఆకలి అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చాను. ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పొద్దున పూట ఎక్కువ తీసుకోలేదు. 11:30 తన లంచ్ టైం 12:30, 11:30 ఆ టైంలో నాకు బాగా ఆకలేసింది. నాకు అనిపించింది, నేను వెళ్ళిన తర్వాత అడిగాను, ఏంటి నీకేమన్నా ఆకలేసిందా అంటే ఆకలేసిందమ్మా, బాగా వేసింది నాకు అని అన్నాను. మరి వాటర్ ఏమన్నా తాకపోయావంటే తాగాను అని అన్నాడు. అది గురుగారు చాలా బాగుంది. తనకి 2 కేజీలే తగ్గాడు. ఫేస్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది తనకి. తనది అంతకు ముందు రౌండ్ ఫేస్ గా అట్లా ఉండేది, అట్లాంటిది కొంచెం ఫేస్ లో చేంజ్ వచ్చింది. ప్లస్ ఫేస్ స్మూత్నెస్ వచ్చింది, బాడీ గట్టిదనం వచ్చింది. అది ఇది వరకు బాగా మెత్తగా ఉండే బాడీ ఇప్పుడు గట్టిగా అనిపిస్తుంది. నేను స్నానం చేపించేటప్పుడైనా బాడీ గట్టిదనంగా ఉంది. బాగుంది. ఇప్పుడు
నిద్ర ఎక్కువ పోతున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. ఆ జ్యూస్లు అవి కూడా అంతకు ముందు అన్ని తీసుకునేవాడు కాదు. జ్యూస్లు ఏమన్నా ఇస్తున్నా సరే ఈ రాగి జావ అవి నేను డైలీ తీసుకుంటా కానీ తను తీసుకోడు. అట్లాంటిది ఈ సమయంలో డైలీ తీసుకున్నాడు. వద్దనేవాడు కాదు, తీసుకునేవాడు. బాగానే ఏ జ్యూస్ ఇచ్చినా తీసుకునేవాడు. బాగుంది గారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం చెప్తావు గురుగారు? నాకు నేను అప్పుడు రాగి జావ అంత తీసుకోవాలని కాదు, కానీ ఇప్పుడు నేను లోటాలు తాగెత్తున్నాను గురుగారు. నైట్ మార్నింగ్ తాగుతున్నాను గురుగారు. పాలు కూడా కాల్చులు తాగుతున్నా నైట్ మార్నింగ్. అంతకు ముందు ఆడుకుని వచ్చి బాగా కాళ్ళ నొప్పులు అనేవాడు గురుగారు. మరి సమయం అలా మాత్రం అనలేదు, నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. ఓకే, బాగుంది కదా. ఇంకేమన్నా ఉన్నాయా? వీళ్ళ డాడీ కూడా చేశారు గురువు గారు, ఆయన బయటకు వెళ్ళారు. రైట్ మా, నో ఇష్యూస్, మాట్లాడచ్చు మళ్ళీ. గుడ్, ఓకే, థ్యాంక్ యూ లోకేష్. శుభ. నేను అప్పుడు ఓం నమ శివాయ అంటున్నా కదా, అప్పుడు నేను పెద్ద లావు చెట్టులా అయిపోతున్నా అని అన్నానా అని అప్పుడు నేను నాకు కళ్ళల్లో సూర్యుడు వస్తాడు కింద నుంచి. అప్పుడు నాకు ఇగో ఇక్కడ కనబడి గారు ఇల్లు కళ్ళ మధ్యలో కనబడలే సూర్యుల్లో వాన ఎండ రైన్బో కలర్స్ అవన్నీ కనబడ్డాయి ఇక్కడ. గుడ్, థ్యాంక్ యూ.